ఇరాన్ నిన్న మొన్న మనం చూస్తే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ఇలాంటి దేశాలకు సంబంధించిన పవర్ ప్లాంట్స్, డీసాలినేషన్ ప్లాంట్స్ ఇవన్నీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం చూస్తే కనుక ఒక్కసారిగా స్టాక్ మార్కెట్స్ కుప్ప కూలిపోతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగబోతుంది అంటూ విశ్లేషకులు, అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. దానికి ఇది రుజువు అనుకోవాలా? అమెరికాకు సంబంధించిన ఇంత పెద్ద అసెట్ ఇరాన్కి ఒకవేళ నిజంగానే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించాలనుకుంటే కనుక అమెరికాకు సంబంధించిన ఈ అసెట్ని గల్ఫ్ దేశాలు అయితే కూల్చేయలేదు కదా. ఖచ్చితంగా ఇటు ఇరాన్ కానీ, హౌతీస్ కానీ, హెజ్బుల్లా కానీ వీళ్ళే ఖచ్చితంగా కూల్చేసి ఉంటారు. దీనిపైన ఇటు అఫీషియల్గా అమెరికా నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. ట్రంప్ ఏం డెసిషన్ తీసుకోబోతున్నాడు అని ఉత్కంఠం అయితే చెలరేగుతుంది. రానున్న కొన్ని నెలల్లోనే అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ని కూడా, ట్రంప్ ఒక 48 గంటల ముందు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసే ముందు ఇరాన్కి సంబంధించిన సివిలైజేషన్ అసలు లేకుండా చేసేస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇమీడియట్గా అమెరికాలో డెమోక్రట్స్, అంటే అపోజిషన్లో ఉన్న డెమోక్రట్స్ ఇటు ట్రంప్ పార్టీకి సంబంధించిన రిపబ్లికన్స్ని కలిశారు. వెళ్ళి కలిసి మీ ప్రెసిడెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మతి చెడిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, రాజ్యాంగంలో రాసిన ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ప్రకారం మతి స్థిమితం కనుక అమెరికన్ ప్రెసిడెంట్కి సరిగ్గా లేకపోతే ఇమీడియట్గా ఆ పదవి నుంచి తొలగించేయచ్చు. ఇంపీచ్మెంట్ అంటుంటారు ఇంగ్లీష్లో. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇంపీచ్మెంట్ ఇంక్లూడెడ్. ఇక్కడ మన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ని వాళ్ళు ఒక్కసారి గెలిచిన తర్వాత వాళ్ళ పదవి కాలం ఉన్నంతసేపు నడిపించాల్సిందే. వాళ్ళని మధ్యలో పీకేయడానికి ఆప్షన్ లేదు. దిగిపోండి, మీరు ఆ పదవి నుంచి దిగిపోండి అని ప్రజలు చెప్పే అవకాశం లేదు. కానీ అమెరికాలో అవకాశం ఉంది. వాళ్ళ రాజ్యాంగంలో ఇటు అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ప్రకారం ట్రంప్ని ఇంపీచ్ అంటే తొలగించే అవకాశం ఉంది. సో దానికి భయపడే ట్రంప్ ప్రస్తుతానికి మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు? ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని యుద్ధం ఇంకా కొనసాగించకూడదంటాడా? ఇజ్రాయెల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడా? ఒక పక్కన అమెరికా వెనకడుగు వేద్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం వినట్లేదు. అంటే అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కోఆర్డినేషన్, వాళ్ళిద్దరి మధ్య చర్చలు కూడా సరిగా లేవా? కోఆర్డినేషన్ కూడా మిస్ అయిపోయిందా? గతంలో మనం చూస్తే జేడీ వ్యాన్స్ నెతన్యాహు కొన్నిసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. మేము చెప్పినట్టు వినకపోతే నీ సంగతి చూస్తామంటూ కూడా ఇచ్చారు. ఇరాన్ పైన, ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్, వాటన్నిటిపైన కూడా ఇటు అమెరికాకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా గతంలో నెతన్యాహు అటాక్స్ చేసినప్పుడే అమెరికా మరి ముఖ్యంగా జేడీ వ్యాన్స్ని ముందు పెట్టింది. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ని ముందుకు తీసుకొచ్చి నెతన్యాహుకి క్లాస్ పీకిచ్చే ప్రయత్నం చేశారు. మరి మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ వెనకడుగు వేయనంటే వేయనంటుంది. ఇరాన్ లెబనాన్ పైన దాడులను ఆపకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని మొదటగా సీజ్ ఫైర్ ఒప్పందం నుంచి మేము వైదొలుగుతాము. దాని తర్వాత ఖచ్చితంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ అసెట్స్, ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం ఆగిపోయింది అంటూ ఇటు ప్రపంచ దేశాలు కొంత ఊరట పొందాయి. ఇటు స్టాక్ మార్కెట్స్లో కూడా ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాని తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు సిట్యుయేషన్ మారిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ అయింది. యుద్ధం ఇంకా అయిపోలేదు అన్నట్టు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి ఈ డ్రోన్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. 50,000 అడుగుల పైన, 50,000 feet పైన ఇది ఫ్లై చేస్తూ ఉంటుంది. దీని సామర్థ్యం కూడా చూస్తే 9,000 nautical miles, 24 గంటల పాటు నాన్ స్టాప్గా ఇది ఫ్లై చేస్తుంది. దానికి సంబంధించిన ఆ ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఆ ఫ్లైట్కి సంబంధించిన డిజైన్ కూడా మనం చూస్తే ఒక మోటార్తోనే అది ఫ్లై చేస్తుంది. దాని డెస్టినేషన్ డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఆ ఫ్లైట్ రాడర్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మనం చూడొచ్చు ఇటు నార్థార్ప్ గ్రూమెన్ MQ-4C ట్రైటన్ ఫస్ట్ లైన్లో మనం మొదట చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ గురించి మెన్షన్ చేస్తుంది. ఆ ఎక్విప్మెంట్ Q4 అని దాని కోడ్ కూడా, అంటే ఈ పర్టికులర్ డ్రోన్కి సంబంధించిన కోడ్ 169804. అలాగే దాని ఆల్టిట్యూడ్ కింద బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ అని ఉంది, 9837 మీటర్స్. గ్రౌండ్ స్పీడ్ 650 కిలోమీటర్లు
650 కిలోమీటర్స్ పర్ అవర్, ఇది 800 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ట్రావెల్ చేయగలుగుతుంది. వర్టికల్ స్పీడ్ మనం చూస్తే -19 మిల్లీ సెకండ్స్, ట్రాక్ 55 డిగ్రీస్. సో స్పీడ్లో చూడొచ్చు మనం 100%లో 80%, దాదాపు 70-80% స్పీడ్లో ఉంది అది. అలాగే ఆల్టిట్యూడ్ చూస్తే ఆల్మోస్ట్ 10,000 మీటర్స్. దానికి ముందు కింద బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ అలాగే గ్రౌండ్ స్పీడ్స్ని సంబంధించిన ఒక గ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా దాన్ని ఫ్లై చేసే సామర్థ్యం 800 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తోని 24 గంటల పాటు అది శాటిలైట్ని కూడా యూటిలైజ్ చేస్తూ శాటిలైట్కి సంబంధించిన డేటాని యూజ్ చేస్తూ కింద గ్రౌండ్లో యాక్టివిటీ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయగలుగుతుంది. 360 డిగ్రీలో అది ఆ విజువల్స్ని క్యాప్చర్ చేసే దాని క్యాపబిలిటీస్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇంత క్యాపబిలిటీస్ ఉన్న, ఇంత టెక్నాలజీ ఉన్న డ్రోన్ని మరి ఇరానే ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 2019లో ఎలా అయితే ఒక మిసైల్తోని కూల్చేసిందో అలానే ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో అది కూల్చేసినట్టు దానికి సంబంధించి మనం చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో అలా గల్ఫ్ ఆఫ్ పర్షియా షిప్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే, బెహ్రెయిన్కి సంబంధించిన నార్త్ ఆఫ్ బెహ్రెయిన్ పరిసర ప్రాంతాల్లోనే ఒక్కసారిగా 50,000 అడుగుల హైట్ నుంచి సడన్గా దాని ఆల్టిట్యూడ్ ఫాస్ట్గా ర్యాపిడ్గా డ్రాప్ అవుతూ ఒక్కసారిగా వచ్చి ఆ సముద్రంలో కూలిపోయిందా, ఒక మిసైల్ అటాక్ తర్వాతనే కూలిపోయింది అన్నట్టు మొత్తానికైతే విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజుల్లో యుద్ధం ఇంకా తీవ్రతరం అవ్వబోతుందా? ఇటు లెబనాన్, ఇజ్రాయెల్ ఒక పక్కన ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఇరాన్ కూడా సీజ్ ఫైర్ని ఉల్లంఘన కిందనే ఇది కన్సిడర్ చేస్తాను లెబనాన్పై దాడులను అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. మరో పక్కన అమెరికన్ అసెట్స్ అని చెప్పొచ్చు 1800 కోట్లకు సంబంధించిన 1850 crores ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇండియన్ కరెన్సీలో ఇవాళ 1850 crores సంబంధించిన ఈ అసెట్ని కూల్చేసింది. మరి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలా రియాక్ట్ అవ్వబోతారు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ డ్రోన్ కూలిపోయినా కూడా ట్రంప్ రానున్న రోజుల్లో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వెనకడుగు వేయబోతున్నాడా? అమెరికా డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని మీరు భావిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది